హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. మాస్టర్తో మంచి మాటలు కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఈరోజు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, స్టోరీ టెల్లర్ మాస్టర్ దుర్గాప్రసాద్ గారు. నమస్తే మాస్టర్. నమస్కారం దీపిక. మాస్టర్, ఈరోజు కొన్ని మంచి విషయాలు మాతో షేర్ చేసుకోవాలి. ఓకే మాస్టర్, పిల్లలు సాధారణంగా ఏదైనా తప్పులు చేస్తే పేరెంట్స్ ఎక్కువగా మందలిస్తూ ఉంటారు. దానివల్ల పిల్లలు కొన్ని సార్లు మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటారు. అసలు పిల్లలకి మంచి విషయాలు మంచిగా చెప్పాలంటే ఎలా చెప్పాలి మాస్టర్? ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలు నీకు తెలిసినవి కాబట్టి నువ్వు చెప్పేస్తున్నావు. అది యాక్చువల్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్తా, అది నేను బయట నుంచి చెప్తున్నాను కాబట్టి వాళ్ళకి కొద్దిగా వింటారు, కానీ అది అమలుపరిచే సమయంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మేము కూడా తప్పులు చేసిన వాళ్ళమే. మా వయసులో పిల్లలు తప్పులు చేస్తే వెంటనే రియాక్ట్ అయిపోవడం. ఎక్కువగా ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రులు, వాళ్ళు ఏ తప్పు చేశారనుకో వెంటనే రియాక్ట్ అయిపోతారండి. వెంటనే తిట్టడము, కొట్టడము, లేదంటే ఇంకా నిన్ను ఇంట్లోంచి బయట పెట్టేస్తానని చెప్పేసి బయట పెట్టి తలుపులు వేసేయడము, ఇలాంటి పనిష్మెంట్లు ఇస్తుంటారు. లేదంటే ఎక్కువగా కొడతాం జరుగుతుంది అన్నమాట. ఇదే అమెరికాలో అనుకోండి, చాలా అసలు ఎవరైతే కొట్టారో, ఎవరైతే తిట్టారో వాళ్ళని జైల్లో పెడతారు. వాళ్ళకు నెంబర్ ఇస్తారంట పిల్లలకి. సినిమాలు కూడా వచ్చాయి కదా మాస్టర్. సినిమాలో అది సినిమాలు కరెక్టే. వాళ్ళు రియల్గా మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు మాట, వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన అది. వాళ్ళ నాన్నగారేమో వాళ్ళ మనవడిని తిట్టేశాడు, ఆయన ఏదో తప్పు చేశాడని. వాడు నెంబర్ ఫోన్ చేసాడు. ఫోన్ చేస్తే వాడు వచ్చి ఇతను జైల్లో పెట్టారు. ఒక 1 వీక్ ఎంత పనిష్మెంట్. నేను ఇంక ఇంట్లో ఉన్నాను. ఆ మనవడు అంటే వాళ్ళకి అక్కడ రూల్ మాట, చిన్నప్పటి నుంచే స్కూల్లో చెప్తారు, మీ ఇంట్లో ఎవరైనా తిట్టినా కొట్టినా ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఈ నెంబర్కి ఫోన్ చేశాడని. ఇంకా ఆ పిల్లలు చెప్పిందే కరెక్ట్. కానీ మన ఇండియన్ సొసైటీలో అలా కుదరదు. కానీ ఏంటంటే అసలు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి ఏ విధంగా అంటే వాళ్ళు డీల్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి. తప్పులు చేసినప్పుడు ఏదో గాజు గ్లాస్ వస్తుంది, టప్పని పడిపోయింది, అది ఏదో కాస్ట్లీ ఫోను, అది తీసుకురారా అని చెప్పారు, ఏదో ఫాస్ట్గా పట్టుకొచ్చాడు, పడిపోయింది అది. ఇటువంటి వెంటనే తప్పులు చేసి వెంటనే రియాక్ట్ అయిపోతారు. చాలామంది తల్లులను చూశాను, బాగా కొట్టేసి ఆ విధంగా తప్పులు చేస్తే కొట్టేసి మళ్ళీ వాడు ఏడుస్తుంటే వీళ్ళు కూడా ఏడుస్తారు అన్నమాట వాళ్ళతో పాటు. చాలా అది చూసిన సీన్ మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఆ తల్లో తండ్రి ఎవరైనా తిడుతున్నారు అనుకోండి, వెంటనే వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోతుంది. నీ వల్లనే అలా తయారయ్యాడు, అందుకే ఇలా చేస్తాడు, ఈ తప్పులు ఎలా చేశాడు, అదే నేనైతే ఇలాగా ఇద్దరు ఒకరికొకరు ఆర్గ్యుమెంట్. అసలు విషయం మర్చిపోతారు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఏం చేయాలంటే, వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ముందు ఇమీడియట్గా ఏం చేయాలంటే, ఇమీడియట్గా చేయవలసిన పని అనేది కామ్గా ఉండాలి. అసలే ఆ వస్తువు పడిపోయింది, ఇది సెల్ ఫోను లేకపోతే గాజు గ్లాసు, వీళ్ళకి ఏదో ఎక్కడికి వెళ్దామని అది ప్లాన్ ఉంది. ఈ కంగారులో ఏంటి, వీళ్ళకి ప్రయారిటీస్, లేదా ఒక సీరియల్ వస్తుంది, ఒక సినిమాకి వెళ్ళాలి, లేకపోతే ఫ్రెండ్తో మాట్లాడాలి, ఇప్పుడే 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాననేసరికి ఇంట్లో జరిగింది ఇది. వీళ్ళ ప్రయారిటీ ఏంటి, సినిమాకి వెళ్ళాలి లేదా ఫ్రెండ్తో మాట్లాడాలి. దీంతో ఏమైంది, ఇక్కడ వాళ్ళు అయితే వాళ్ళ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిపోయిందన్న కోపంలో వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తారన్నమాట. ఇది ముందు తల్లిదండ్రులు చేయవలసిన కామ్గా ఉండాలి. ఆ ఎమోషనల్, ఆ బాధ, ఏడ్ చేయటం, అయ్యి బాబు సెల్ ఫోన్ ఇది ఎంతో కాస్ట్లీ, నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాం, ఇవన్నీ కరెక్టే. వాడు భయపడుతున్నాడు, ఆ కుర్రాడు లేదా ఆ పాప భయపడుతుంది, అమ్మో చేతుల నుంచి జారిపడు. కావాలని ఎవరు చేయరు కదా దీపిక. కానీ పేరెంట్స్ కి తొందరగా కోపం వచ్చేస్తుంది. ఎందువల్ల కోపం, వాళ్ళకి ప్రయారిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏదో ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళు సెల్ ఏదో చూస్తుంటారు, లేకపోతే గాజు గ్లాస్ పడిపోయింది, లేదా వంట చేస్తుంటారు, ఇలా ఏదో వాళ్ళ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిపోతున్న కోపంలో వాళ్ళని ఎమోషనల్ ఫీల్ అయిపోయి కొట్టేయటం, తన్నేయటం, గిల్లేయటం, లేదంటే కంపేర్ చేయటం. ఇప్పుడు ఈ మధ్య కూడా కంపారిజన్స్ ఎక్కువైపోయినాయి మాస్టర్. ఇప్పుడు ఇంటి ఎదురుండో పిల్లలు కాదు, ఒకళ్ళే పిల్లలు అనుకోండి, ఇది ఒకళ్ళ పిల్లలు అయితే ఇంటి ఎదురుండోళ్ళతో కంపేర్ చేస్తారు. చూడు ఇంటి ఎదురుండోళ్ళు ఎలా ఉన్నారు, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు, తమ్ముడు ఎలా ఉన్నాడు చూడు, అక్క ఎలా ఉందో చూడు, అబ్బాయి ఇలా చదువుతున్నాడు, ఎక్కువ చదువుతున్నాడు, లేదా ఎంతో కుదురుగా ఉంటాడు చూడు, నువ్వు ఉన్నావు అల్లరి చేస్తావు. అక్కడే వాడికి అసలే అక్కడ ఒక తప్పు జరిగింది. ఎలాగా అనేసి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి, పాజిటివ్గా మాట్లాడాలమ్మా. భయంకరమైన మాటలు మాట్లాడడం, నిన్ను పోలీసులు పట్టుకుపోతారు, లేదంటే నేను దెయ్యానికి అప్పచెప్తా. ఇంకా చిన్నపిల్లలు అనుకోండి, ఇది ఈ తప్పు చేసి నేను దెయ్యానికి అప్పచెప్తా, మానిస్టర్కి అప్పచెప్తా, ఇలా ఇప్పుడు కొత్త పేరెంట్స్ అనమాట. ఇది
పూర్వం తెలియక దయ్యానికి అప్పు చెప్తాను, ఏ భూతానికి అప్పు చెప్తాను, ఏ పోలీసు వాళ్ళు పిలుస్తారు, ఇలా భయపెట్టేవారు. వాడు సైకలాజికల్గా భయపడతాడు, వాడు ఇబ్బంది పడతాడు. మరి ఏం చేయాలి? వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, పాజిటివ్గా మాట్లాడడం నేర్పించాలి. వీళ్ళు మాట్లాడాలి ముందు మంచి విషయాలు. ఇప్పుడు గాజు గ్లాస్ పడేశాడు, సెల్ ఫోన్ పడేసింది, అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటి, దాని కొద్దిగా ముందు కామ్గా ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా. అప్పుడు ఏంటంటే వాడు వింటున్నాడా వింటల స్థితిలో ఉన్నలా అబ్జర్వ్ చేయాలి. ఒక సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు కొద్దిగా వినే స్థితిలో కాకుండా భయంగా ఉంటారు వాళ్ళు. లేకపోతే ఉండు నాన్న వచ్చిందో చెప్తాను, లేకపోతే మీ టీచర్తో చెప్తాను, మీ సంగతి తెలుస్తాను, లేకపోతే బాబాయ్కి చెప్తాను. ఎవరైతే ఈ అబ్బాయి లేకపోతే అమ్మాయి భయపడతారో వాళ్ళకి పేర్లు చెప్తారు వీళ్ళు. ఆ టైంలో ఇంకా భయం వేసేస్తుంటుంది వాడికి. ఇవన్నీ కూడా కొద్దిగా ఆలోచించుకొని కొద్దిగా వాళ్ళు టైం తీసుకుని వాడు వినే స్థితి, మానసిక స్థితి ఎలా ఉంది, ఎలా ఉండాలంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా ఏదైనా తప్పు చేస్తే ఒక విషయం చెప్పాలంటే ప్రోగ్రెస్ రిపోర్టు మార్కులు తక్కువ వచ్చినాయి. వీళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చున్నారు. ఏమని? నీకు కానీ తక్కువ మార్కులు వస్తే నీ సంగతి నేను చూస్తానని అన్నారు. ఆ మాట నిజంగానే ప్రోగ్రెస్ రిపోర్ట్లో తక్కువ మార్కులు వచ్చినాయి. వాడు ఇంటికి చూడు ఎలా ఉంటుంది పరిస్థితి, వాడికి చూస్తే తక్కువ మార్కులు. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు కావాలంటే మార్కులు మార్చేవారు, అంటే అది ప్రింటింగ్ కాకుండా చేతితో రాస్తే మార్కులు మార్చేవారు. అలా కొంతమంది ఏం చేస్తారు, అట్టించటి ఎక్కడికైనా పారిపోవటం, నీ సంగతి చెప్తాను నాన్న రాని ఇలా చెప్తున్న అన్ని భయం. కొంతమంది అయితే భయంతో చనిపోయే వాళ్ళు కూడా, మార్క్స్ తక్కువ వచ్చిన. అదంటే కొద్దిగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ అటువంటి వాళ్ళు ఏదంటే మానసిక స్థితి సరిగ్గా ఉండక తన అమ్మ నాన్నలు చెప్పింది అంటే ఒక టార్గెట్ పెట్టేశారు వాళ్ళు. ఆ టార్గెట్ రీచ్ అవ్వక నువ్వు చెప్పినట్టు ఏదో ఆత్మహత్య అటువంటి చేసుకుంటారు. అలా కాకుండా ఏం చేయాలంటే ముందు వాళ్ళు ఇప్పుడు తప్పు చేసినా వీడు ఎలా ఇవ్వాలంటే పేరెంట్స్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలంటే ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి వచ్చి చెప్పాలి. అమ్మ నేను తప్పు చేశాను, ఇలా జరిగింది, స్కూల్లో ఇలా జరిగింది, తక్కువ మార్కులు వచ్చినాయి, నెక్స్ట్ టైం నేను ఇంప్రూవ్ చేసుకుంటా, ఆ సమ్ నేను తప్పు చేశాను, లేకపోతే ఆ క్వశ్చన్ నేను తప్పు రాశాను, లేకపోతే ఆ నెంబర్ తప్పు చేశాను, వాళ్ళ చక్కగా లేకపోతే తెలియక కొట్టాను, మా టీచర్ నన్ను తిట్టింది, నేను ఈ పని చేశాను, ఇలాగ అన్నీ చెప్పాలన్నమాట. ఇది ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే క్లాసులో బెంచ్ల మీద కూడా పరిగెట్టాడంట. పరిగెట్టేసరికి ఆ బెంచ్ ఏదో ఇరిగిపోయింది. ఆ టీచర్ పనిష్మెంట్ ఇచ్చారు ఏదో. ఇప్పుడు టీచర్ ఏం చెప్పిందంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కబురు చెప్తాను, అది ఈ విషయం చెప్తానని చెప్పింది. ఇక అంతే, ఆడు 2 రోజులు ఆడికి జ్వరం అనమాట, ఫీవర్. ఆవిడ ఉదయం బెదిరించింది కానీ టీచరే మర్చిపోయింది ఆ విషయం. కానీ ఆడికి ఫీవర్ తగ్గట్లేదు. ఏంటని తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇది విషయం. ఏమైనా సరే టీచర్లు కానీ పేరెంట్స్ కానీ ముందు కొద్దిగా వాడికి స్వేచ్ఛ ఇవ్వాలి. వాడు చేసిన తప్పులు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి మనం. ఇగో నువ్వు ఈ తప్పు చేసావు, దీనివల్ల ఇది, లేకపోతే ఇంకోటి కొట్టావు, చెల్లిని కొట్టాడు, అన్నని కొట్టాడు, తమ్ముడితో ఇబ్బంది పడ్డాడు, లేకపోతే ఈ అమ్మాయి లేకపోతే అన్ననో తమ్ముడినో గిల్లింది కొట్టింది, దానివల్ల ఏంటని నెమ్మది చెప్పాలి తప్ప ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదండి. మనం చెప్పడానికి ఏమంటారంటే వాళ్ళు చూసేవాళ్ళు మీకే మీరు బాగానే చెప్తారులే అని అంటారు. నిజంగానే మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అప్పుడు. మాకు ఎవరు చెప్పక మాకు అప్పుడు యూట్యూబ్లు లేవు. మీరు చేసిన తప్పులు కరెక్టే, కానీ ఇప్పటికైనా వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ వీడియోలు చూస్తున్నారు. తర్వాత అన్నీ అంటే సినిమాలు మంచి మంచి సినిమాలు వచ్చినాయి, పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి అవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఆ పిల్లల మనస్తత్వం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు చదువుకున్నప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, వాట్సాప్లు లేవు, ఇన్ని సినిమాల ఓటీటీ లేదు ఆ పేరెంట్స్కి. మరి ఇప్పుడు స్టూడెంట్స్కి ఏమొచ్చినాయి, యాప్స్ వచ్చేసినాయి, గేమ్స్ యాప్స్ వచ్చేసినాయి. తర్వాత సెల్ ఫోన్లో రకరకాల టెక్నాలజీ వీళ్ళకి తెలియని విషయాలు కూడా ఆ పిల్లలకి 5 నిమిషాల్లో చెప్పేస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలే ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారు మొబైల్ ఫోన్. మరి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు కొద్దిగా వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి ముందు. వాళ్ళ వైపు ఎంపతి అంటారు. ఎంపతి ఏంటంటే చిన్నప్పుడు వీళ్ళు కూడా తప్పులు చేసి ఉంటారు కదా, ఎవరు తప్పులు చేయకుండా ఈ స్థితిలోకి రారు కదా, పేరెంట్స్ అవరు కదా. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు ఏ విధంగా ప్రవర్తించారు అదే ఇప్పుడు ఈ కాలంలో అది ప్రయోగిద్దండి అవ్వదు. అదే టెక్నాలజీ ఉంది, తర్వాత వీళ్ళు డబ్బులు సంపాదించారు. అంతకుముందు డబ్బులు లేవు, ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే టైం స్పేర్ చేయాలమ్మా. పేరెంట్స్ టైం స్పేర్ చేయాలి, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు చేసిన తప్పుని ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి, ఇంకెప్పుడు రిపీట్ చేయొద్దని చెప్పాలి, మంచి మాటలు పాజిటివ్ థింకింగ్గా చెప్పాలి, భయంకరమైన మాటలు నీచంగా తప్పుడు మాటలు మాట్లాడకూడదు, వాళ్ళని అగౌరవపరిచేలాగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఇవన్నీ చేస్తే తప్పకుండా పిల్లలు మాట వింటారన్నమాట. ఇది ఇంకా అది ఎప్పుడు రిపీట్ చేయరు. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు తమ పిల్లలు
స్వేచ్ఛగా అమ్మ అయితే అమ్మ, నాన్న అయితే నాన్న, ఎవరైనా సరే, లేకపోతే ఇద్దరి దగ్గర. మరి ఏదన్నా తప్పు చేసినప్పుడు వీళ్ళు కొడతారు, తిడతారా? వెంటనే అక్కడ ఉన్న తాతగారు లేదంటే వాళ్ళ మావయ్యో పిన్ను అనుకో, వెంటనే దగ్గర తీసి ఏమన్నారు చూడు అక్కడ. మరి అమ్మా నాన్నలకి ఎందుకు కోపం వచ్చింది, ఆ తాతగారికో లేకపోతే బాబాయ్కో మా అమ్మగారికో ఎందుకు కోపం రాలేదు? మరి పోలే నాన్న నువ్వు వెంటనే వాళ్ళు అంటుంటారు అన్నమాట పూర్వంలో అయితే. ఒకవేళ అది తల్లిదండ్రులకు అంటే వాళ్ళ తాత మామలతో ఉన్నారనుకో, వాళ్ళు ఏమంటారు అంటే, తినప్పుడు నువ్వు చేయలేదేంటి, నువ్వు ఆ రోజున ఈడు మర్చిపోయి ఉంటాడు, నువ్వు అలా చేసావు కదా, అబద్ధం ఆడావు కదా, ఇలా చెప్తారు వాళ్ళు. మరి అదే తాతగారికి ఎందుకు కోపం రాలేదు, అదే మా అమ్మగారికి కోపం రాలేదు, బాబాయ్కి మా అమ్మకి ఎందుకు కోపం రాలేదు? మరి వాళ్ళు ప్రేమతో చెప్తున్నారు. వెంటనే పరిగెత్తుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటున్నారు? మరి అక్కడ ప్రేమ చూపిస్తున్నారు. మరి అదే విషయం ఇప్పుడు మరి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్. మరి నిజంగానే తల్లిదండ్రుల దగ్గర ఉంచుకుందాం అనుకున్నా వీళ్ళకి కుదరని పరిస్థితి. వాళ్ళకి కూడా ఇష్టపడరు. వీళ్ళు జాబులకు వెళ్ళిపోతారు. జాబులకు వెళ్ళిపోయేసరికి వీళ్ళకి ఇంట్లో తోచదు. మేము మీ దగ్గర ఉండలేమని చెప్తారు. ఏదో ఒక 3-4 రోజులు ఉండగలరు, కానీ లాంగ్ టైం అక్కడ ఉండలేరు. ఇవన్నీ అర్థం చేసుకుని తల్లిదండ్రులు కొద్దిగా మంచిగా చెప్పటం, ఎక్కువగా టైం స్పేర్ చేయడం. వాళ్ళతో సెల్ ఫోన్లు ఎక్కువగా అయిపోయినమ్మా దీపిక. మెయిన్ ఏంటంటే ఆ సెల్ ఫోన్లో వీళ్ళకి దాంట్లో వీళ్ళకి అనుకునే ప్రోగ్రామ్స్ చూడాలని, ఓటీటీ సినిమాలు చూడాలని, ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. పేరెంట్స్ కూడా పిల్లలకి సెల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు, అల్లరి చేయకుండా ఉంటారు అని చెప్పి ఈ మధ్య. ఎందువల్ల టైం స్పేర్ చేయలేక. తప్పకుండా ఇక్కడ ఎప్పుడు కూడా తప్పులు జరిగినప్పుడు చాలా మంచిగా చెప్పి పాజిటివ్గా మాట్లాడాలి. చాలా ఫైనల్గా ఏంటంటే అది ముందు కామ్గా ఉండాలి, అర్జెంటుగా కామ్గా ఉండాలి, పాజిటివ్గా మాట్లాడాలి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. ఆ వస్తువు పడేస్తే దానికి ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో చెప్పగలిగి ఉండాలి. ఆ కాస్ట్ అంతా కూడా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మానసిక స్థితి బాగున్నప్పుడు అంటే వాడు వినే పరిస్థితిలో ఉన్నాడా, లేకపోతే భయంగా ఉన్నాడా, లేకపోతే ఒకసారి ఎదురు సమాధానం చెప్తున్నాడు. నువ్వు మొన్న ఇసిరేసావు కదా, వీళ్ళిద్దరు 3 పిల్లల గొడవలో ఒకటి ఇసిరేశారు, ఆడు చెప్తాడు అప్పుడు, ఆ రోజు నాన్న మీద ఇది వేసిరావు కదా, లేకపోతే అమ్మ మీద అది ఇసిరావు కదా, నువ్వు సెల్ ఫోన్ ఇదిరేసావు, నేను ఆ రోజు చూశాను. అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళు. ఆ ఇంపాక్ట్ కూడా పిల్లల మీద పడుతుంది ఉంటుంది. అది వీళ్ళు అమ్మ నాన్నలు మాట్లాడుకునే విధానం, ఇవన్నీ ఏమైనా సరే పిల్లలు అనేది తప్పులు చేయక తప్పదు. ఆ తప్పుల్లోంచి మనం ఒప్పులు ఎలా చేయాలనేది వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, ఎవరైనా సరే ఆ పేరెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఎవరైతే అక్కడ హాస్టల్లో టీచర్లు కూడా ఏం చేస్తారు, ఎక్కువగా వాళ్ళని కంపేర్ చేస్తుంటారు. వీడు అల్లరోడు అని మొదలెట్టేస్తుంటారు. వీడు అల్లరోడు, ఏ పని చేయడు, నెగిటివ్ మాటలు అనమాట. ఇప్పుడు వాళ్ళని ఎక్కువ ప్రేమగా చూడాలి. ఎవరైతే ఆ టీచర్లు అయితే టీచర్లు, పేరెంట్స్ అయితే పేరెంట్స్. ఎవరైతే కొద్దిగా అల్లరి చేస్తున్నారో, ఎవరైతే మాట వింటలేదో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఐడెంటిటీ కోరుకుంటున్నారు, మాకు గుర్తింపు లేదు. ఒక్కోసారి కావాలని చేయించాళ్ళు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మ ఇదంతా కూడా. ఒక రోజులే నేను మొన్న చెప్పాను కదా, నీకు ఎన్నిసార్లు చెప్పాలంటే ఆడు చిన్నపిల్లడాడు. నువ్వు నీలాగా మెచ్యూరిటీ మైండ్ లేదు కదా వాడికి. ఇవన్నీ అర్థం చేసుకుని వాళ్ళు తప్పకుండా కొద్దిగా టైం స్పెండ్ చేసి ఇవన్నీ పాటించినట్లయితే డెఫినెట్గా ఆ తప్పులు చేయరు. తప్పులు చేసినా కూడా మన ముందు పేరెంట్స్ దృష్టి తీసుకొస్తారు. ఇంకెప్పుడు చేయనని వాళ్ళు వాగ్దానం చేయడం, వాళ్ళు ప్రామిస్ చేయడం, వాళ్ళ చేత ఒక చిన్న లెటర్ రాయించుకోవడం, ఈ అమ్మాయికి ఎప్పుడు చేయనని చెప్పడం, అలా చేసామనుకో డెఫినెట్గా మనం మాట వింటారు అన్నమాట. థ్యాంక్ యూ మాస్టర్, చాలా చక్కగా వివరించారు. మళ్ళీ తిరిగి ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.